13 రోజున పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్సే ఇప్పుడు మన ఇండియా భవిష్యత్తును డిసైడ్ అయిపోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అందరూ రేవంత్ రెడ్డి వచ్చాక అందరూ చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అంటే తను ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ అందరికీ గవర్నమెంట్ నుంచి మాకు వస్తున్నవన్నీ చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇంకా రోడ్ ఫెసిలిటీ ఇప్పుడు ఇవంతా తను ఏవైతే చేస్తున్నాడో చాలా బాగుంది. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కదండి, అంటే వాళ్ళు 400 సీట్స్ కొడతామంటున్నారు. అంటే దానికి అగైనెస్ట్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్స్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎవరు ఎంత చేసినా అంటే ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరు చేస్తున్నారో మంచిగా అని చెప్పేసి. సో వి సపోర్ట్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు మల్కాజ్గిరిలో వచ్చేసి దాదాపుగా 35 లక్షల ఓటర్లు అండి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది. ఇక్కడ గెలిచిన క్యాండిడేట్కి మెజారిటీ ఎంత ఉండబోతుంది? మెజారిటీ అంటే మేమేం చెప్పలేము. కాకపోతే లాస్ట్కి విన్ అయ్యేది మాత్రం రేవంత్ రెడ్డి అయితే కన్ఫర్మ్గా చెప్పగలం. ఇక్కడ మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది పార్లమెంట్కి సంబంధించి. ఇప్పుడు మనకు 13వ డేట్కి ఎలక్షన్ ఉండబోతుంది. ఈ ఏరియాలో ఇప్పుడు అంటే ఏది వినబడుతుంది ఎక్కువగా? ఏ పార్టీ వేవ్ కనబడుతుంది? బీజేపీ అండి. క్యాండిడేట్ బట్టి వేస్తాము. ఈటల రాజేందర్కి వేస్తాం. అంటే ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళు 400 సీట్లు కొడతామంటున్నారు. దానికి అగెనిస్ట్గా కాంగ్రెస్ కూడా కౌంటర్స్ వేస్తుంది. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ ఏమి లేదు యాక్చువల్గా, నేషనల్ లెవెల్లో లేదు. లోకల్లో కూడా ఓన్లీ తెలంగాణ, కర్ణాటక ఒకటే ఉంది, మిగతా ఎక్కడ లేదు అది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఓన్లీ బీజేపీ 10-12 సీట్లు ఇక్కడ వస్తాయి తెలంగాణలో. కాంగ్రెస్ అంటే మా అంటే 5 సీట్లు 6 సీట్లు రావచ్చు. తెలంగాణ అయితే ఇంకా 5 సీట్లు 6 సీట్లు అంతే. మినిమం 10 సీట్స్ కంపల్సరీ బీజేపీ. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ మొత్తం మేమే గెలిచాము 7 సీట్లలో, బీజేపీకి వేవ్ లేదు, 3 లక్షల మెజారిటీతో ఎమ్మెల్యేలు అందరు గెలిచారు, ఈసారి ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి గారే గెలవబోతున్నారు అంటారు. మీరేమంటారు? లాస్ట్ టైం కూడా ఓడిపోయి ఉన్నారా బీజేపీ? ఇంతకుముందు టీఆర్ఎస్ ఏమన్నదంటే మొత్తం ఎంటైర్ తెలంగాణ మొత్తం వాళ్ళే వస్తామని చెప్పారు, రాలేదు కదా, ఆపోజిట్గా వచ్చింది. ఈసారి వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ 50-50గా ఉంటాయి. టీఆర్ఎస్ నాకు తెలిసి 20-30% ఉంటుంది అంతే. లోకల్లో అడిగితే కనుక రాగి లక్ష్మారెడ్డి గారు లోకల్, సునీత గారు కాంగ్రెస్ నుంచి నాన్ లోకల్గా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు నాన్ లోకల్గా ఉన్నారు. మాకు అందుబాటులో ఉండే లీడర్ ఆయనే కాబట్టి ఆయనకే మేము ఓటేస్తామని అంటున్నారు. దానికి మీరేమంటారు? లేదు, యాక్చువల్గా సునీతారెడ్డి వీళ్ళు ఏంటంటే నార్మల్గా తెలుసు అంతే, ఎలక్షన్ టైంలోనే తెలుసు. ఈటెల రాజేందర్ ఈవెన్ బై ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా చూస్తున్నాం, అతను తెలుసు. యాక్చువల్గా అక్కడ కూడా గెలవాల్సింది వాళ్ళు, హుజురాబాద్లో కూడా గెలవాల్సింది. అతను బై మిస్టేక్ అక్కడ ఓడిపోయినాడు కాబట్టి ఇక్కడ సీట్ ఇచ్చారు. అతని మీద సానుభూతి ఉంది కాబట్టి అతను గెలుస్తాడు. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి? 8-10 సీట్స్ బీజేపీ వస్తుంది. 5-6 వచ్చేసి కాంగ్రెస్ రావచ్చు. ఇంకో 5 సీట్స్ వచ్చేసి కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 14 సీట్లు మేము కొట్టబోతున్నాం అంటున్నారు. లేదు, ఛాన్సే లేదు. 12 సీట్లు కానీ 14 సీట్లు కానీ వచ్చే ఛాన్సే లేదు. మిగతా వాళ్ళు అపోనెంట్ కూడా ఉన్నారు కదా, అపోనెంట్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, వచ్చే ఛాన్స్ లేదు. మినిమం మొత్తం 17 సీట్స్ కదా, 7-8 కాంగ్రెస్ రావచ్చు, 8-10 బీజేపీ, మిగతావి టీఆర్ఎస్. మల్కాజ్గిరికి సంబంధించి ప్రీవియస్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు కదా, మీకు ఆయనకు ముందు ఆయన తర్వాత అభివృద్ధి కనిపించింది? లేదు, నార్మల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే నార్మల్ పీపుల్కి బస్ ఫ్రీస్ ఉన్నాయి కాబట్టి బస్ ఫ్రీకి వాళ్ళు అడాప్ట్ అయినారు వాళ్ళు. మిగతాది ఏంటంటే ఇంతకుముందు కడుగున్నారు కదా క్వశ్చన్, ఇక్కడ ఈటల రాజేందర్ నాన్ లోకల్ కదా ఎలా గెలుస్తాడని. రేవంత్ రెడ్డి కొడంగల్ అయితే ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచాడు కదా, సేమ్ అది కూడా ఇక్కడే అప్లై అవుతుంది, ఈటల రాజేందర్కి అప్లై అవుతుంది. ఓవరాల్గా మీ ప్రెడిక్షన్ ఏంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ పైన? పార్లమెంట్లో వచ్చేసి 350-400 బీజేపీ వస్తుంది కంపల్సరీ. మిగతావి ఏమన్నా ఉంటే రీజనల్ పార్టీస్ వస్తాయి. కాంగ్రెస్ అయితే నాకు తెలిసి 20-30% వస్తుంది అంతే. ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ నెగ్గబోతుంది? బీఆర్ఎస్ వస్తుంది 100%, కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది. రాగడ లక్ష్మారెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు. 6 గ్యారెంటీలు అని బస్సు ప్రైవేట్ ఖాళీ నామకే వస్తా అంతే. ఇక 6 గ్యారెంటీ 5 ఇట్లా 2500 అన్నాడు, అవి లేవు. 500 అన్నాడు బోనస్ అన్నాడు ఒడ్లకు, అది లేవు. రైతు బంధువులు ఏ బంధువులు లేనే లేవు. అన్ని అబద్ధాలు ఆడి గద్దెన వచ్చేది బీఆర్ఎస్ వస్తుంది పార్లమెంట్లో కంపల్సరీ. మోడీ కూడా పోతాడు. మోడీ వచ్చినాక చాలా డేంజర్ అయిపోతుంది, డేంజర్ జోన్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ ఇండియన్ పార్టీలు కలిసి ఉన్నాయి కదా,
నా కుటుంబం అవుతుంది ఎట్లయినా నోడి పోతాడు ఈసారి కంపల్సరీ పోతాడు. ఆయన కూడా ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదు అసలు ఇంతవరకు. ఆటో వల్ల కూడా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి కూడా మాకు మున్నట్లో మన్ను పోసిండు టీఆర్ఎస్ వాళ్ళు వీడు రేవంత్ రెడ్డి అంతే. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్కి. ఇప్పుడు దాని రేషియో ఎట్లా ఉండబోతుంది? ఏది పార్టీ ఎన్ని గెలవబోతుంది? బీఆర్ఎస్ మాత్రం 10 నుంచి 12 వరకు కంపల్సరీ గెలుస్తుంది బీఆర్ఎస్.